వాక్య ధ్యానంలోకి వెళదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ గొప్ప దినాన్ని బట్టి వందనాలు. ఈ దినాన్ని చూడాలని, దినాన్ని బ్రతుకుండాలని లోకంలో చాలా మంది అనుకుని కొంతమంది ఈ సమయానికి లేరు, ఈ దినాన్ని కూడా లేరు నాయన. మరి ఇదిగో మమ్మల్ని అయితే మీరు జ్ఞాపకం చేసుకుని ఈ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని కాపాడి నాయన ఈ సన్నిధిలో మమ్మల్ని చేర్చుకున్నందుకు వందనాలు నాయన. కొద్ది నిమిషాలు నిన్ను స్తుతించాం, నిన్ను ఆరాధించాం, నిన్ను మహింపరిచాం. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించడని ఆ జీవ మాటలని వాటి ప్రకారం జీవించే ధన్యత మాకు ఈ దినాన్ని దయచేసినందుకు వందనాలు. రావాల్సిన బిడ్డలు అనేక మంది అయి ఉండగా కొద్ది మందిగా మేము చేరి ఆయన నీ సన్నిధిలో వాక్యాసక్తితో నీ సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. గ్రహించుకునే హృదయంలో హత్తుకునే మనసును మాకు దయచేయండి. నిన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. మరి ఇదిగో వివరించే ఆత్మీయ జ్ఞానం, ఆత్మీయ శక్తిని నాకు దయచేయండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. పదిహేనవ కీర్తన చూసినట్లయితే ఇక్కడ ఒక అర్హత చూపించాడు. అర్హత కదండి. ఏమిటి అర్హత? అర్హత ఏంటి? 1వ వచనంలో యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు. ప్రతి దానికి లోకంలో ఒక అర్హత ఉంటుంది. అర్హత లేకుండా ఎవరిని కూడా నిలబెట్టరు. కనుక ఇక్కడ ఒక అర్హత చెప్తున్నాడు. పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడు, మరి ఉండదగిన వాడెవడు అంటూ మరి రెండో మాటలో అంటాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచులు అసహ్యులు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. కనుక ఈ మాటలు చూస్తున్నట్లయితే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హృదయం అనే మాట వచ్చినప్పటికీ చాలా మందికి ఇప్పుడు ఎట్లాగైపోయిందంటే హృదయం అనేది ఒక ఆట వస్తువులాగా మారిపోయింది. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా హృదయానికి ఒక ఆకారం చేసి ఆ ఆకారంతో ఈరోజు లోకంలో అది ఒక ట్రెండ్గా మారిపోయింది. ఎక్కడ చూసినప్పటికీ చిన్న పిల్లలు మొదలుకొని ఈ బొమ్మ ఏంట్రా అంటే చెప్తారు వాళ్ళు. ఏంట్రా ఇదంటే దిల్ అంటారు. దిల్ అంటే తెలుగులో ఏంటో తెలుసా? దిల్ అంటే హృదయం కంటే ముందు మాట, దానికంటే ముందు ఏంటంటే మనస్సు అని అర్థం. కనుక హృదయంలో స్థానము ఎవరిది? హృదయం అంటే ఎవరికి ఉండాలి? హృదయంలో స్థానం ఎవరికి కావాలి? లోకంలో ఎన్నో ప్రమాణ గ్రంథాలు ఉన్నాయండి. ప్రతి దేశంలోనూ, ప్రతి జాతిలోనూ, ప్రతి మతం అనబడుతున్నటువంటి సమూహాల్లో కూడా చాలా మరి ప్రమాణ గ్రంథాలు వాళ్ళు ఎంచుకుని జీవిస్తున్నారు. ఇంతవరకు కూడా హృదయం గురించి మాట్లాడిన ఏ గ్రంథము కూడా లేదు.
హృదయం యొక్క స్థితిని గురించి గమనించవలసిన స్థితి మానవునికి ఉన్నది హృదయం గురించి అని బోధ చేసే మత గ్రంథాలు కానీ ప్రామాణిక గ్రంథాలు కానీ ఏమీ లేవు. తెలుసా అండి? హృదయం యొక్క ప్రత్యేకత ఏమిటి? మానవునికి హృదయం యొక్క ప్రత్యేకత ఏమిటి? అసలు మానవుడు హృదయం ఎందుకు ఉపయోగపడుతుంది? ఓన్లీ పంపింగ్ చేసే మోటారా? మానవుని జీవింపజేసే ఒక యంత్రమా? అదే స్థితికి వచ్చేసింది లోకం. కనుక మానవుడు దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? మత్తయి సువార్త 22లో ఒక మాట అంటాడు. ఇరవై 22:37 అందుకాయన పూర్ణ హృదయముతోను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పూర్ణ హృదయముతోను, పూర్ణం కాకుండా ఉంటుందేమో. చాలామంది హృదయాలు మరి పూర్ణం కాకుండా ఉంటాయి. కనుక మానవ హృదయం యొక్క స్థితి దేవుడే వివరించాడు. ఆది కాండం మొదలుకొని ఇప్పుడు వరకు మానవుని హృదయం గురించి ఆయన ఒక్కడే మాట్లాడగలిగాడు. ఆయన ఈ భూమి మీద మానవుని సృష్టించాడు. తన ఆశ, తన ప్రేమ, తన కోరిక, తన సంకల్పం, తన ప్రణాళిక కొరకు మానవుణ్ణి లోకంలో సృష్టించాడు. కానీ మానవుని గురించి ఆ దేవుడే ఏం మాట్లాడాడు తెలుసా? ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో 6వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడాడు. ఊహంతయు కేవలము చెడ్డది. కనుక ఏ హృదయంలో స్థానం కావాలి, ఏ హృదయంతో నా దగ్గరికి రావాలి, ఏ పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించాలి, స్తుతించాలి, మహింపరచాలి, నాకు హృదయంలో స్థానం కావాలి అనుకున్న దేవుడు ఆయన సాక్ష్యాన్ని ఇచ్చాడు ఈ మానవాళి కొరకు. ఏమంటున్నాడంటే బాల్యము నుండి చెడ్డది. మానవుని యొక్క హృదయము బాల్యము నుండి చెడ్డదంటాడు. మన హృదయం గురించి ఆలోచించుకుని 6:6లో ఏమంటాడు తెలుసా? తన హృదయం ఏమైందంటే ఆయన హృదయము ఆదికాండం 6:6 తన హృదయంలో నొచ్చుకున్నాడు. మానవుని చేసినందుకు మానవ హృదయం యొక్క చెడును చూసి, వాడి హృదయ ఆలోచనలు, వాడి హృదయ తలంపులు చూసి, ఏ హృదయంలో నాకు స్థానం ఉంటుందో, ఏ హృదయమును నేను కోరుకున్నానో, ఏ హృదయంలో నేను జీవించాలి ఆశించి మరి వాడికి ఒక అర్హత దయచేయాలి అని నేను, వాడు నా కుమారుడు, నా దగ్గర ఒక స్థానము దయచేయాలన్న దేవుడే మరి ఆ హృదయంలోనే, ఆయన హృదయంలో ఈ మానవుని గురించి ఏం చేశాడు? చేసినందుకు, మానవుని చేసినందుకు హృదయంలో మెచ్చుకున్నాడు. ఈ భూమి మీద అనేకమైనవి ఉన్నాయి. మానవ శరీరంలో కూడా అనేక అవయవాలు ఉన్నాయి కదండి. అనేక అవయవాల్లో మరి ప్రతి అవయవాన్ని గురించి మాట్లాడలేదు, కానీ హృదయం గురించి మాట్లాడాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు? హృదయము అన్నిటికంటే అంటే మన అవయవాలన్నిటికంటే మోసకరమైంది ఏది అని అంటే హృదయమే. ఆ హృదయము గురించి ఆయన మాట్లాడదాం. మోసకరమైనది అంట. అంతేకాదు దాని గురించి వివరించి ఏమంటాడు తెలుసా? ఘోరమైన వ్యాధి కలది. ఆ హృదయానికి ఒక వ్యాధి ఉంది తెలుసా? ఇంకో కింద మాట అన్నాడు, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఒక వ్యాధి గల హృదయం.
దేవుడు వ్యాధి లేని యథార్థ హృదయులుగా చేశాడు మానవుణ్ణి. యథార్థ హృదయులుగా చేసినప్పుడు మరి ఆ యథార్థమైన హృదయంలో బాల్యము నుండి కూడా మానవుని హృదయము చెడిపోయింది, చెడగొట్టుకున్నాడు. వాడు హృదయాలోచనలు ఎంతవరకు వచ్చినాయంటే యేసుప్రభు వారు ఒకసారి మాట్లాడాడు. బయట నుంచి శరీరంలో బయటికి వెళ్ళిన దానివల్ల చెడ్డలేదు, తిన్న దానివల్ల దేనివల్ల చెడ్డలేదు. మానవుడికి ఏదో విధంగా డైజెస్ట్ అయిపోతుంది, అది శరీరానికి కీడో మేలో చేసి అది బయటికి వెళ్ళిపోద్ది. కానీ హృదయములో నుండి వస్తున్నాయి, చూసినావా? అది చాలా భయంకరమైనవి అంటాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనకందరికీ తెలుసు, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వచ్చును. ఇవన్నీ ఏంటంటే హృదయానికి ఉన్నటువంటి ఏంటంటే అదే ఘోరమైన వ్యాధి. వ్యాధి 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 ఒకటి చంపాలంటే ముందు వీడు హృదయంలో అనుకోవాలి, ఒకరిని ద్వేషించాలంటే వీడు హృదయంలో అనుకోవాలి. హృదయం అంటే ఈ రోజున ఏదో ప్రేమపూర్వకంగా సింబల్ అయిపోయింది, కానీ హృదయం అంతా భయంకరమైంది లేదని ఆ దేవాతి దేవుడే పలికాడు. అటువంటి హృదయం ఎంత భయంకరమైంది, ఘోరమైన వ్యాధి గల హృదయంలో నుండి ఇన్ని వస్తున్న ఈ హృదయాన్ని దేవుడు ఏం చేశాడంటే కోరుకున్నాడు. ఒకటే దేవుడు కోరుకునేది, నీ ఆస్తి ఇమ్మనలేదు, నీ బిడ్డల్ని ఇమ్మనలేదు, నీ సంపద అంతా ఇమ్మనలేదు, కానీ ఒకటే కొను, నీ హృదయమును. సామెతల గ్రంథం 23:26, సామెతల గ్రంథం 23:26 ఏమన్నాడు? నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము, నాకిమ్ము, నాకిమ్ము. ఎవరికి ఇమ్మంటున్నాడు? ఆయన ఇమ్మంటున్నాడు అంటే తీసి ఇచ్చేయడం కాదు, హృదయములో స్థానము నాకు. అందుకే అంటాడు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అంటాడు. అక్కడ నీ హృదయం పెట్టాలి, నీ ఆత్మ, నీ యొక్క మనస్సు, నీ యొక్క వివేకము సమస్తములో నాకు స్థానం ఇవ్వాలి. అది ఎక్కడ ఉండాలి? మొట్టమొదటి అంటే నీ హృదయంలో ఉండాలి. నీ హృదయం చెడిపోతే నువ్వు చెడిపోయినట్టే. హృదయం సరిగ్గా లేకపోతే ప్రతి వాడి జీవితంలో వాడు సంతోషాన్ని చూడ్డు, సమాధానాన్ని చూడ్డు, నెమ్మదిని చూడ్డు, మంచి అనేది వాడి జీవితంలో జరగదు. హృదయమును బట్టి నోరు మాట్లాడును అన్నాడు దేవుడు. వాడు మాట్లాడినా ఆడి మాట సరిగ్గా ఉండాలి అని అంటే వాడి హృదయము మంచిదే ఉండాలి. హృదయం చెడిపోయినప్పుడు మరి వాడి హృదయము అవివేక హృదయం అవుతుంది. కొంతమందికి అవివేక హృదయం అంటే ఏంటంటే అవివేక హృదయము, అందుకే పూర్ణ వివేకముతో అనే మాట ఎందుకన్నాడంటే కొంతమంది అవివేకులు ఉంటారు. లోకంలో మనం చూస్తూనే ఉన్నాం, ప్రొద్దున లెగిసి సాయంత్రం వరకు అవివేకుల మధ్యనే మనం జీవిస్తున్నాం. అది ఏం చేస్తుందంటే అవివేక హృదయము వాడి జీవితంలో, వాడి కంటికి, వాడి చూపుకి, వాడి దృష్టికి అంధకారము కలగజేస్తుంది. రోమపత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, 1వ అధ్యాయం 22వ వచనంలో వారి అవివేక హృదయము అంధకారమైపోద్ది, చీకటి అయిపోతుంది. నువ్వు వివేకము చూకపోతే వివేకం ఇచ్చేది దేవుడే. వివేచన ఎవరి ధన్యత, ఎవరిస్తారు వివేచన ఈ లోకంలో? నీ హృదయంలో దేవునికి స్నానం ఇస్తే
దేవునికి స్థానం కనుక ఇచ్చినట్లయితే నువ్వు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఆలోచించాలి, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనే జ్ఞానం దయచేస్తాడు. అందుకే సామెతల గ్రంథకర్త 3వ అధ్యాయము 14వ వచనంలో మాట అంటాడు. 13 నుంచి చూడండి, 3:13 సామెతల గ్రంథం ఏమంటాడు అక్కడ? జ్ఞానము సంపాదించిన వాళ్ళు ధన్యులు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజులు సంపాదించుట కంటే, రత్న మాణిక్యాలు సంపాదించుట కంటే జ్ఞాన లాభము పొందుట మేలు. సమానము కావు. అవివేక హృదయులు దేవుని హృదయం అడిగాడని హృదయాన్ని ఇవ్వకోకుండా ఏవేవో ఇస్తున్నాడు. వాడికి కలిగినవన్నీ ఇస్తున్నాడు, కానీ హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వట్లేదు. అన్నీ ఇస్తాడు వాడు. నిలువెత్తు బంగారం ఇస్తానంటాడు ఒకడు. బంగారం అంటే బంగారం ఇవ్వడండి, బెల్లం ఇస్తాడు. ఆడికి అదే బంగారం. బంగారం ఆడెక్కడ తెస్తాడు? ఆడికి బంగారం లేక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆడి నిలువెత్తు బంగారం ఇస్తానంటాడు. ఓ పక్కన తక్కిళ్ళు ఆడు కూర్చుంటాడు, ఓ పక్కన బంగారం పెడతాడు. నిలువెత్తు బంగారం ఇస్తానంటాడు. లేకపోతే ఇంత ఇది ఇస్తానంటాడు, అది ఇస్తానంటాడు. దేనికోసం ఇది? లంచానికి. దేవుడు ఆడిని ఆశీర్వదించాలని, ఆడి కుటుంబాన్ని ఆశీర్వదించాలని వాడికి హృదయంలో వాడికి స్థానం ఇవ్వడు, కానీ దేవుడి దగ్గర ప్రతీది పొందాలని మరి మొక్కుబడులు చెల్లించుకునే జీవితం జీవిస్తున్నటువంటి ఈనాడు అనేక మంది మరి అన్యుల సంగతి ఎట్లాగో ఉంచినా మరి క్రైస్తవుల్లో కూడా లేరంటావరా అంటారు అనేక మంది. కానీ దేవుడు ఇవన్నీ నిన్ను పట్టురామనలేదు. బలిను అర్పణను నేను కోరను. నువ్వు ఒక బలి ఇచ్చేరా బాబు, నేను సంతోషించేస్తాను, నేను దాన్ని కాల్చేసి దాని యొక్క వాసన ఆగ్రహిస్తానని దేవుడు అనలేదు. నీ హృదయంలో నాకు స్థానమిమ్మన్నాడు. నీ అవివేక హృదయమును తెరువు. నీ అంధకార హృదయములో నేను వెలుగుగా ఉంటాను. నీ హృదయంలో నేను వెలుగునై ఉంటాను. నీ అంధకారము తీసేస్తాను. సాతాను గడు కూడా ఎక్కడేస్తాడు తెలుసండి దెబ్బ? ఆ కళ్ళకి ఆ క్రీస్తు యొక్క వెలుగు కనపడకోకుండా అంధకారం కలిగజేస్తాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాం. ఇంతకుముందు అనేక సార్లు చూసాం. చెప్పేయాలి మీరు నోటితోని. 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం, స్వరూపి అయిన క్రీస్తు ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి ఏం చేస్తుందండి? గుడ్డితనం చీకటి కలగజేస్తుంది, కనిపించదు. అవివేక హృదయులు లోకమంతా నిండిపోయినారు. దేవుడి లేడని బుద్ధిహీనుల్లాగా వాళ్ళ అవివేక హృదయం కలిగి మరి అక్కడ రోమపత్రికలో చూస్తున్నాడంటే వాళ్ళు దేన్ని దేవుడని నమ్ముతున్నారో అక్కడ చూపించాడు. మనం ఇంతకుముందు అనేక సార్లు చదువుకున్నాం. వీళ్ళారా, దేవుడు కోరుకునేది ఏంటంటే హృదయం. నీ హృదయము నీ జీవితాన్ని బాగు చేస్తుంది. నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చినట్లయితే నీ బ్రతుకు బాగుంటుంది. నీ హృదయం గురించి మాట్లాడాడు. అందుకే ఒక మాట అంటారు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో 6:21లో ఇప్పుడు మానవుడు హృదయం ఎక్కడుందండి? ఎక్కడున్నది? సంపాదన మీద. ఈ లోక ప్రాకులాటలు, ఈ లోకంలో మరి దేని కొరకు మనం బతుకుతున్నామో అర్థం కావట్లేదు. మనల్ని ఈ రోజు వరకు కాపాడి పోషించి సంరక్షిస్తున్నటువంటి దేవుణ్ణి మరిచిపోయి కేవలం ధనాపేక్ష కలిగి జీవిస్తున్నాడు. ధనాపేక్ష కొరకే బ్రతుకుతున్నాడు. డబ్బే శాశ్వతం అనుకుంటున్నాడు.
పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దాన్ని ఆశించి అనేక మంది భక్తులు వారి జీవితాలు నాశనం చేస్తున్నారు. అనేక మంది నాశనం అయిపోయినారు ఈ రోజున జీవితాలు. కారణం ఏమిటో తెలుసా? దాని మీద మనసు పెట్టుకొని మన కళ్ళెదురే ఎంతోమంది కనపడతారు. ఎంతోమంది అవివేకమైనటువంటి స్థితిని కలిగి లోకంలో జీవిస్తున్నారు ఈ రోజు వరకు కూడా. అందుకే దేవుడు, ఎవరు నా సన్నిధిలో నిలవగలరు, ఎవరి జీవితాల్లో ఎవరు హృదయంలో నాకు స్థానం ఉంటుందో వారు ధన్యులు అని చెప్పాడు. మనము అట్టి వాళ్ళ శిష్యుల గురించి, శిష్యుల అర్హతల గురించి మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం. దాంట్లో ఇంకొక మాటను మనం 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరు. ఇది మన సబ్జెక్టు వేళ. హృదయ శుద్ధి కావాలంటే వాషింగ్ మిషన్లో వేయాలా, సాకలోడికి వేయాలా, ఏం చేయాలి కదండి? హృదయ శుద్ధి కావాలి మనిషికి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరు. ఏమిటి హృదయ శుద్ధి అంటే? ఒక వ్యక్తి యొక్క అంతరంగ స్థితి. శుద్ధి అంటే కల్మసము దోషము లేకుండా అని అర్థం. నింద లేకుండా, యథార్థంగా, కపటము లేకుండా, ముక్కుసూటిగా ఉద్దేశాలు, తలంపులు, భక్తి భావాలు మరి కలిగి ఉండటం. ఒక్కొక్కడు 2 మనసులు కలిగి ఉంటాడు. ద్విమనస్కుడై ఉండకూడదు. చాలామంది ద్విమనస్కులై ఉంటారు. హృదయంలో మోసంతో కూడిన జీవితము, హృదయంలో మోసాన్ని చేర్చుకుంటారు. ఇంతకుముందు చేర్చుకున్నాం. వాడి జీవితం అంధకారముగా, అంధకారం లేకుండా ఉన్న హృదయాలని అనే అర్థం. హృదయ శుద్ధి అంటే దేవునిపై నిత్య నీతి న్యాయాలపై సంపూర్ణముగా లగ్నమైన హృదయమే హృదయ శుద్ధి. చాలామంది భక్తులకి, అటు యోబు గారికి కానీ చాలామంది భక్తులు నోవాహు గురించి మాట్లాడినప్పుడు, అతని గురించి మాట్లాడినప్పుడు సాక్ష్యం ఏమిచ్చాడో మాట చెప్పగలరా? అతడు యథార్థవంతుడు అన్నాడు. యథార్థత అనేది హృదయానికి సంబంధించింది. యథార్థత నీ శరీరానికి సంబంధించింది కాదు, నీ ఆలోచనకి సంబంధించింది కాదు. మొట్టమొదటిగా యథార్థత హృదయాన్ని చూసే దేవుడు అతన్ని హృదయాన్ని చూసి యథార్థత అనే సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ హృదయ శుద్ధీకరణ కావాలి. ఆ హృదయము యథార్థమైనదై ఉండాలి, యథార్థముగా ఉండాలి. సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, 22వ అధ్యాయం 11వ వచనములో, హృదయ శుద్ధిని కలిగించి దయగల మాటలు వానికి రాజు స్నేహితుడగును. రాజు స్నేహితుడగును. రాజు అంటే ఈ రాజు కాదండి, భూమి మీద ఉన్న రాజు కాదు. భూమి మీద ఉన్న రాజు కాదు. రాజు అంటే మన మరి చీఫ్ మినిస్టర్, ఏ ప్రైమ్ మినిస్టర్ స్నేహితుడు అనుకుంటారేమో. ఏ రాజు స్నేహితుడికి ఉంటాడో? ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు, ఆయన స్నేహితుడిగా ఉంటాడట. ఎవరికి? హృదయ శుద్ధి కలిగిన వాడికి. బాహ్య శుద్ధి చాలామందికి ఉంటుంది, శరీర శుద్ధి. పొద్దున్న లేచి సబ్బరికి పోయేలాగా తోముకుని వస్తాం, మంచి బట్టలు, ఇస్త్రీ బట్టలు వేసుకొస్తాం. కానీ మరి దానిలోన హృదయం చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. చాలామంది యేసు ప్రభు వారు దాన్ని ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడమ్మా? సున్నము కొట్టిన సమాధి అన్నాడు. చాలా అందంగా డెకరేషన్గా ఉంటుంది సమాధి.
కానీ లోన తెరిస్తే ఏముంటుంది? ఓసన. భయంకరమైన జీవితాలు కలిగిన వాళ్ళు ఉంటారండి. పైకి ఆకారం బాగానే ఉంటారు, బాగానే మాట్లాడతారు, సిస్టర్ బ్రదర్ అంటానే ఉంటారు, కౌగిలించుకునే ఉంటారు. వీళ్ళ మధ్యన వీళ్ళు కలుసుకున్నందుకు మళ్ళీ ప్రైజ్లాట్లు చెప్పుకుంటారు వీళ్ళు. కానీ వారి హృదయం యొక్క స్థితి మాత్రం మారట్లేదు. దేవుడు ఎవరి దగ్గర ఎవడు యోగ్యుడు, ఎవడు అర్హుడు, ఎవరి దగ్గర నేనుంటాను, మరి ఎవరు నన్ను చూస్తారు, నా యొక్క మేలులు, నా యొక్క దీవెన, నా యొక్క సమాధానము, నా యొక్క నెమ్మది, నా యొక్క ఆశీర్వాదాలు పొందుతారు అంటే హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు అంటాడు. యాకోబు పత్రికలో మాటను చూడండి, మాట అంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందరూ బైబిల్ చూడండి దయచేసి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చింది కదా. చాలామంది కూడా చాలా ప్రయాసపడతారు. అంధకార హృదయం కలిగి చాలామంది ప్రయాసపడతారు. మాకు ప్రత్యక్షంగా దొరికిందంటారు వాళ్ళు. ఎక్కడెక్కడో చూసి దేన్నో చూసి మాకు ప్రత్యక్షత దొరికిందంటారు. కనుక దేవుని దగ్గరికి రావటం అంటే దేవుని మాట దగ్గరికి రావటం, దేవుని వాక్యం దగ్గరికి రావటం, దేవుని సన్నిధికి రావటం, దేవుని సంఘానికి రావటం, దేవుని మందిరానికి రావాలి. ఏమంటున్నాడు అక్కడ? మళ్ళీ చదవండమ్మా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అది పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా. ఈ మాట చాలా ముఖ్యమైనది. ద్విమనస్కులు, రెండు మనసులు కలిగిన వారు. ఎందుకు ఈ లోకములో ఈ ద్విమనస్కులు దేవుని దగ్గర నుంచి ఏమీ పొందలేకపోతున్నారు అని అంటే వాళ్ళ జీవితాలు పొట్టు, వాళ్ళ జీవితాలు ధూళి, వాళ్ళ జీవితాల్లో స్థిరత్వం లేదు. ఇక్కడ అక్కడ, అక్కడ ఇక్కడ, ఇక్కడ అక్కడ తేల్తానే ఉంటారు వాళ్ళు పొట్టులాగా కదా. యాకోబు గారే మాట్లాడాడు 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది ఆయనకు ధారాళముగా దేవుడు దయచేయును. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. విశ్వాసముతో అడగవలెను. విశ్వాసం గురించి 5 క్లాసులు నేర్చుకున్నాం. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అనేది ఎంత మానవ మరి క్రైస్తవ జీవితంలో విశ్వాసం యొక్క గొప్పతనము, ఆధిక్యత, ఆ మేలులు, ఆ దీవెనలు మనం చూసాం. 5 సండేలు మనం నా కళ్ళు బాగోనప్పుడు 5 విషయాలు చెప్పినాను మీ గురించి. కనుక ఆ విశ్వాసముతో అడగాలి. దేవుని హృదయంలో నీకు దేవునికి స్థానం కావాలంటే నీ విశ్వాసం కూడా ఒకటి ముఖ్యము. నీ విశ్వాసం, నీ హృదయంలో దేవునికి విశ్వాసముతో, నమ్మకముతో ఆయన ఉంచుకుని అడగాలి. అందుకే పూర్ణ హృదయముతో విశ్వాసం పూర్ణమైంది ఉండాలి. ప్రగాఢత అన్నాడు దాన్ని. కనుక ఇక్కడ చూడండి, ఇంకో మాట ఉంది అక్కడ, చదవమ్మా. అయితే అతడు సందేహించువాడు గాలికి రేపబడిన పొట్టు వలె పోలియుండును. సముద్ర తరంగాలంట. ఏంటి సముద్ర తరంగాలకి వీటికి పోల్చాడు దేవుడు? ఈ భూమిని ముంచేస్తాను నేను, చూసుకోండి అంటే వస్తుంది అక్కడ దాకాను. ఎక్కడ దాకాను? ఒడ్డు వరకు. నేను ముంచేస్తాను దీన్ని అంతానంటే వస్తుంది. అక్కడికి వచ్చి ఏమైపోద్ది చెప్పాలి మీరు నోటితో? చల్లారిపోద్ది. కొంతమంది క్రైస్తవ జీవితం అంతే. అమ్మో కెరటం గంట పైకి వచ్చేస్తారు, పొంగిపోతారు. 4 రోజులు, వారం రోజులు, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం తర్వాత సద్దిమణిగిపోద్ది. అక్కడి నుంచి ఇంకేముండదు కదండి. అయ్యా నాకు పిల్లలు ఇయ్యయ్యా అంటాడు. విశ్వాసంతో వచ్చేస్తాడు. పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లలు నెట్టుకుని మురుతాడు కానీ దేవుని దగ్గర రాడు కదండి. ఇల్లు ఇయ్యయ్యా అంటాడు. ఇల్లు ఇచ్చిన తర్వాత
ఇల్లుని చూసి ఆనందింతుంటాడు. మానవ జీవితం ఎంత భయంకరమైంది. కారణం ఏంటంటే హృదయంలో దేవునికి స్థానం ఇవ్వలేదు వాడు. హృదయంలో దేవునికి స్థానము లేదు. వాడు హృదయం శుద్ధీకరింపబడలేదు. 51వ కీర్తనలో దావీదు గారు తను తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు ప్రవక్త ద్వారా హెచ్చరింపబడ్డాడు. హెచ్చరింపబడిన తర్వాత తన తప్పు అతనికి తెలిసింది. ఆయన అడుగుతున్నాడు 10వ వచనంలో 51:10 కీర్తనలో, దేవా నాకు ఇంతవరకు శుద్ధమైన హృదయం లేదయ్యా. నేను నీ భక్తుడిని అనుకున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమించావు. నేను ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుని వాడిని తీసుకొచ్చి ఈ ఇజ్రాయేల్ రాజ్యానికి సామ్రాజ్యానికి రాజుగా చేసావయ్యా. నేను ఎక్కడో డొంకల్లో గుంకల్లో గొర్రెలు కాసుకున్న వాడిని ఈ సింహాసనం మీద కూర్చోబెట్టావు. దానితో నేనేమయ్యానో తెలుసా? సముద్ర కెరటంలాగా ఉప్పొంగిపోయాను. చూడకూడనిది చూసి జాలి పడవలసింది బదులు మరి దానితో వాడు పాపం చేశాడే. నా రాజ్యంలో స్త్రీలకు ఏ సౌకర్యము లేదు. అయ్యో, అంత దూరాన్ని స్త్రీ చూడు వాగుల్లో స్నానం చేస్తుంది, ఆమెకి సంరక్షణ లేదు అని పడవలసింది. ఆమె అందాన్ని చూసి ఆమె కోరుకుని పాపం చేశాడు. అంతవరకు ఆయనకి పశ్చాత్తాపమైనటువంటి హృదయం లేదు. హృదయంలో దేవునికి స్థానము లేదు. శుద్ధీకరింపబడిన హృదయము కాదు. అందుకే అంటున్నాడు ఇక్కడ 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైనటువంటి మనసు. స్థిరము లేని మనసు, గాలికి పొట్టికి రేపబడిన మనసు కలిగి వాళ్ళు ఉంటాం. మన మనసు ఎటువంటిదంటే గాలి ఎత్తే అక్కడ లేకపోతే ఇక్కడ కదండి. ఇవాళ గాలి ఎత్తే ఇక్కడికి వచ్చాం మనం. రేపు పొద్దున్న గాలి ఎక్కడికి ఎత్తదో తెలియదు. చాలామంది తెలియదు కదండి. అది గాలికి రేపబడిన పొట్టు లాంటి జీవితం. అది ఆ యాకోబు పత్రికలో అన్నాడు, అతడు దేవుని యొద్ద నుండి ఏదైనా దొరుకునని. చూడండి లాస్ట్ మాట అన్నాడు అక్కడ, అమ్మా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువు తల్లి. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక. స్థిరము లేని జీవితము, గాలికి రేపబడి పొట్టు ఎగిరిపడి సముద్ర కెరటము లాంటి వాడు గనుక దేవుని వల్ల తనకేదైనా దొరికినని తలంచవద్దు. వాడు అనుకుంటాడు ఇవాళ చర్చికి వెళ్ళిపోయినాను, వెళ్ళిపోతే దేవుడికి ఏదైనా ఉగిరిపోతా. నీ హృదయం మార్చుకో ముందు, నీ మనసు మార్చుకో ముందు. నీకు మారు మనసే ఉండదు, నీకు రక్షణే లేదు, నీ హృదయం శుద్ధీకరింపబడలేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఇంటికి ఈ గేటు దాటావంటే నువ్వు సంస్కృతమే కానీ తెలుగు మాట్లాడవు. నీ స్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకో. దేవుడు ఎందుకు నీకు మేలు చేస్తాడు, నాకెందుకు మేలు చేస్తాడు? మన హృదయాలను శుద్ధీకరించాలి. అందుకే అంటున్నాడు, దేవుడు కోరుకున్నది నీ హృదయంలో స్థానము కావాలి. అట్టివాడు అని అన్నాడంటే ఎవరైతే వాడు ఎటువంటి వాడు ఉండాలో 15వ కీర్తనలో చెప్పేశాడు. ఇతరుల మీద ఏం చేయడు అంటాడు, నిందా మోపడు. ఎప్పుడు చూసినా ఇతరుల మీద నిందే, ఎప్పుడు చూసినా ఇతరుల మీద నిందే. నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్ని. వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు కాదు. ఒకరంటే ఒకడికేంటే పశువుల కంటే అన్యాయం అయిపోయాడు మానవుడు. ఈ యొక్క సామాజికమైనటువంటి సంఘం ఏమన్నదో తెలుసా? మ్యాన్ ఈజ్ ద సొసైటీ యానిమల్ అన్నాడు. సంఘజీవి.
సంఘముతో సహవాసము కలిగి జీవించాలి. కాకులు సహవాసం కలిగి ఉంటాయండి, కుక్కలు సహవాసం కలిగి ఉంటాయి, జంతువులన్నీ సహవాసం కలిగి ఉంటాయి. కానీ మానవుడు సహవాసాన్ని సహించడు. కారణం ఏంటంటే వాడి హృదయం ఏమైపోయింది? చెడిపోయిన హృదయంతో ఉన్నాడు. వాడి జీవితంలో ప్రతీది, వాడి చూపు మంచిది కాదు. కన్ను మంచిదైతే నీ దేహం అంతా మంచిది అవుతుంది, నీ బ్రతుకు మంచిగా ఉంటుంది. అసలు నీకేమన్నాడు? నీ కంటిలో ఉన్న నలుసుని తీసి ఎదరవాడి కంటిలో ఉన్న దూలాన్ని వెతకరా అన్నాడు. ఎదరవాళ్ళు తప్పులు ఎదకటం కాదు, ముందు నీ జీవితం గురించి ఆలోచించు, నీ బ్రతుకు గురించి ఆలోచించు. నువ్వేమై ఉన్నావో చూసుకో. ముందు నీ హృదయంలో దేవునికి స్థానం ఉన్నదా? నీ హృదయంలో దేవునికి స్థానము నువ్వు ఇస్తున్నావా? ఒక మాట అంటాడండి కీర్తన 86:11లో, కీర్తన 86:11లో నీ మార్గములను నాకు బోధింపుము, నీ మార్గాలు నాకు బోధించు. వింటున్నాం మనం, విడిచిపెట్టేస్తున్నాం మనం, మర్చిపోతున్నాం మనం. అదే 51:6లో మాట అన్నాడు, కీర్తన 51:6లో, నీ అంతరంగములో సత్యమును నేను కోరుచున్నావు, తెలియజేయము. పాపములను పరిహరింపము. కారణం ఏంటంటే ఎందుకు శుద్ధిగా లేదంటే మనలో ఏదో లోపమున్నది, పాపమున్నది మన హృదయంలో కదండి. పాపమున్నది, శరీర కార్యాల్లో ఏదో ఒక కార్యం ఉన్నది కదండి. గలతీ పత్రిక 5:19లో చెప్పాడు కదా, ఏమున్నాయో చెప్పాడు కదా. ఏదో ఒకటి ఉంది. ఏమిటయ్యి? అది పాపము, శరీర కార్యాలు, జారత్వం అంటే శరీర సంబంధమైంది కాదు. యేసు ప్రభుని నమ్ముకుని క్రీస్తును ధరించుకొని లోకము తట్టు జీవిస్తున్న వాడిని జారత్వం అంటారు. క్రీస్తుతో బాప్తిసం పొంది క్రీస్తుని వివాహమాడి బయటి లోకమును ప్రేమించేవాడిని జారత్వం అంటారు. అది శరీర సంబంధమైన జారత్వం ఏమిటంటే మరి వివాహం చేసుకుని బయటి వాళ్ళతో తిరగటం, దాన్ని జారత్వం అని శరీర సంబంధం. ఆత్మ సంబంధమైన జారత్వం అంటే ఏమిటంటే యేసుప్రభుని రక్షకుడిగా ఒప్పుకొని బాప్తిసం తీసుకుని తిరిగి లోకం మీద నమ్మకం పెట్టుకు బతకటమే మరి ఆత్మీయమైన జారత్వము. అపవిత్రత గురించి మనం చెప్పవసరం లేదు, మనకు అంటుంది ఏమీ లేదు. అసలు లోకమంతా మన అంటుకునే ఉంటుంది, లేకపోతే మళ్ళీ దొలుతాడు యువతల నుంచి అవతలకి, అవతల నుంచి యువతలు అంటుకోకపోతే. తెలుసా అండి? అన్నీ అంటుకుంటాయి. వీడికి అంటుకోనది అసలు ఏమీ లేదు. సమస్తం జిగురు ఉంటుంది వీడి శరీరం. ప్రతిదీ అంటించుకుంటాడు, తిరుగుతుంటాడు, కంపు కొట్టుకుంటాడు. కామకత్వము, విగ్రహారాధన అంటే గాలి దండాలు పెట్టడమే అనుకుంటున్నారు చాలామంది. ఆ విగ్రహాలు కాదు. ప్రతివాడు హృదయంలో ఒక విగ్రహం ఉంటుంది. ప్రతి వారి మనసులోనూ ఒక కోరిక విగ్రహముల అది స్థాపించేసుకుని ఎప్పుడు దాని మీదే మనసు. తర్వాతమ్మా దేవదూషణలు, బైబిల్లో ఒక గొప్ప రాజు ఉన్నాడు, యోధారాజు. ఆయన పేరు ఆసా. ఏం పేరమ్మా? ఆశ గురించి మనం ధ్యానం చేసాం, మర్చిపోయి ఉంటారులే చాలామంది. చాలా రోజులు అయింది కదా, మళ్ళీ గుర్తు చేయాలి. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవరమ్మా?
రాజులైన యెరొబెయాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యూదా వారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అక్కడే ఉంది చూడండి. ఆసా ఎక్కడి నుంచి ఉన్నాడు? యెరొబెయాము కాలంలోనే. ఆసా రాజు వచ్చాడు. ఆసా తండ్రి ఎవరు? ఇక్కడే ఉంది కింద. ఆసా కూడా చాలా భక్తుడు అండి, మంచివాడే, యథార్థంగా బతికాడు, యథార్థంగా జీవిస్తున్నాడు. ఏ రోజు కూడా సత్యం అనలేదు. ఏ రోజును కూడా వాడి బైబిల్ వాడి చేతి నుంచి విడలేదు. అంతమానం బైబిల్ చదువుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఉన్న లోపం 14లో చెప్తాడు. అనుసరించను కానీ వాడి హృదయంలో ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. ఉన్నత స్థలముల్లో విగ్రహాలను తీసేయలేకపోయినాడు, వాటిని కూల్చివేయలేకపోయినాడు. చాలామంది జీవితాల్లో అయ్యే ఉంటాయి. విగ్రహాలుగా, రాళ్ళులా విగ్రహాలుగా వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ హృదయంలో వాళ్ళు నిండుకొని ఉంటారు వాటిని. ఎంత భక్తి ఉంటే ఉపయోగం ఏముంది? అది తీసేసుకో. పితరుడైనటువంటి ఆదాములకు జీవించాడంట ఆసా, కానీ అతను ఉన్నతమైన స్థలం తీసివేయలేం. తర్వాత మాట ఉంది, ఒక మాట, అది ఏం చేశాడండి? యెహోవా మందిరంలో ఈ ప్రతిష్ఠితమైనవి అన్నీ, ఆ దుష్టమైనవి అన్నీ తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు. మన జీవితాల్లో, మన హృదయాల్లో కూడా అనేక భయంకరమైనవి ఉంటాయి. అసలాంటి జీవితం నీకుందేమో. పైకి భక్తి గలవారుగా కనపడి కదా, పైకి బాగానే ఉంటారు. అటువంటి జీవితంలో నీ దగ్గర ఏదైనా విగ్రహం ఉందేమో. ఈ రోజున హృదయ శుద్ధి లేకుండా నువ్వు ఉంటున్నావు. దేవుని ప్రత్యక్షత, దేవుని మేలు, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు నీకు, నీ కుటుంబానికి దొరకట్లేదు అంటే నీలో ఆశాకున్నటువంటి స్థితి నీలో ఉండాలి. ఆశ గురించి మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. అది వేషధారి జీవితం. పైకి భక్తిపరుడే, కానీ ఆశ స్థితి గురించి 2వ దినవృత్తాంతాల్లో 16:9 మాట అంటాడు. 16:9 వేశాను. అతని జీవితం అంతా యుద్ధాలతోటే జరిగిపోయింది. ఏ విధమైన నెమ్మది, శాంతి, సమాధానము లేదు. మన జీవితాల్లో కూడా నెమ్మది, సమాధానం, శాంతి, ఏ విధమైనటువంటి స్థితి, నిలకడ స్థితి ఉండదు జీవితంలో. ఎత్తుగొప్పుల జీవితాలే, ఒడిదుడుకు జీవితాలే. కారణం ఏంటంటే నీ హృదయ శుద్ధి. నీ హృదయంలో దేవునికి స్థానము లేదు. నీ హృదయం యథార్థ హృదయం కాదు నీది. నీ హృదయంలో దేవునికి స్థానము లేదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నాడు. హృదయ శుద్ధి లేని జీవితము ఆశ జీవించాడు. సావిత్రి గ్రంథం 4:23లో ఒక మాట అంటాడు. 4:23లో చూడండి. జీవదారులు బయలుదేరును, కాబట్టి కాపాడుకో, కాపాడుకో, కాపాడుకో. నీ హృదయాన్ని కాపాడుకో. నీ జీవితానికి కావాల్సిన జల నాదులు కనుక ఒక్క మాట చెప్పాడండి యేసుప్రభు వారు కూడాను. యేసుప్రభు వారు కూడా ఒకటే మాట అన్నాడు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 37 అనుకుంటాను. 7:37 చూడండి ఒక్కసారి. లేదా
యోహాను సువార్త 7:37 క్షమించండి. యోహాను సువార్త 7:37 క్షమించండి. ఆ పండగలో ఆ, మహాదినమైన ఆ, అంత్యదినమున ఆ. యేసు నిలిచి ఎవడైనను దప్పుకొనిన ఎడల ఆ. నా యొద్దకు వచ్చి ఆ. దప్పి తీర్చుకొనవలెను. తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో ఈ మాట చాలా ముఖ్యమైనది. ఎవడైనను నాయందు విశ్వాసముంచువాడు వాడెవడో ఆ, లేఖనము చెప్పునట్లు లేఖనములు చెప్పుతున్నట్లు వాని కడుపులో నుండి వాడు కడుపులో నుండి జీవ జల నదులు పారులని బిడ్డలు ఆ, కడుపులో నుంచి అంటే వాడు హృదయములో నుంచి, వాడు హృదయములో నుంచి జీవ జల నదులు వస్తాయి. అనేక మందికి జీవాన్నిచ్చే జలాలు. ముందు నువ్వు శుద్ధీకరించు, ఇంకొకటికి జలాలు ఇస్తావు. తర్వాత నీకు శుద్ధీకరణ లేదు, నీ దాంట్లో మురుకుకుంట కంపు జీవితం నీది. ఘోరమైనటువంటి వ్యాధి గల హృదయాన్ని పెట్టుకుని బ్రతుకుతున్నాం ఈ రోజు. అందుకే దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీ హృదయం కాపాడుకో. నీ హృదయానికి మరి వేషధారణ స్థితి అండి, వేషధారణ స్థితి కలిగినటువంటి లోకం ఈరోజు. ఎక్కడ చూసినా ఈ అంచె దినాలు అయితే మరీ భయంకరం. అంచె దినాల్లో ప్రజలు ఎలా ఉంటారో పౌలు గారు తిమోతికి రాసినప్పుడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి ఒక్కసారి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, అబద్ధికులు అందరూ కలిసి ఉన్నారు ఈ రోజుల్లో. కనుక శుద్ధ హృదయం దేవుడు కోరుకుంటున్నాను. నేను వాళ్ళ విషయం మాట్లాడట్లేదు, అలాంటి వాళ్ళు ఉన్నారు కనుక నువ్వు జాగ్రత్త పడు. పొద్దున్న వార్త చెప్పింది, టీవీలో వచ్చిందంట, అక్కడ సెల్ ఫోన్లో వచ్చిందంట. వాడు రోడ్డు మీద నడిచి వెళ్తున్నాడంట, వెనకాల నుంచి కోత గుద్దేశాడంట, వెళ్ళంత దూరాన్ని పడ్డాడంట. ఎక్కడ మన రోడ్డు మీద పక్కన. రాత్రి లేదు, పగలు లేదు. కళ్ళు బయర్లు గమ్మిపోతున్నాయి లోకానికి ఈ రోజు. భయంకరమైన పరిస్థితులకు వచ్చేసింది లోకం. ఓ క్రైస్తవుడా, నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నప్పటికీ నీ హృదయాన్ని శుద్ధీకరించు. నీ హృదయం పట్ల జాగ్రత్త వహించు. నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకపోయినట్లయితే నీ హృదయము మరి సంతోషకరంగా ఉండదు. నీ జీవితం నీ బ్రతుకు కూడా సంతోషకరంగా. అందుకే అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను వాని యొద్దకు వస్తాను. నేను తండ్రి వానితో కలిసి సహవాసము చేద్దామంటాడు యోహాను సువార్తలో. సహవాసము చేస్తాడు మనతో. కనుక ప్రియులారా గమనిద్దాం మనం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం కొన్ని విషయాలు చూసుకుని ముగించేసి తొందరగా. 7వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీ ప్రియులారా, భక్తి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణత చేసి శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుంటున్నాం. మన సమస్త కల్మషం కలిగి ఉన్నది. లోకంలో అంతా ఈరోజు క్రైస్తవుడే అంటించుకుంటున్నాడు. మొత్తం లోకమునంతా వీడి దగ్గరే ఉంటుందండి. రోజులు మంచి చూస్తాడు, ఆచారాలు చూస్తాడు, లోకం ఎలా చేస్తే వీడు అలాగే చూస్తాడు. అంతా అంటించుకున్నాడు కల్మషం. లోకంలో ఉన్న మురికంతా వీడికి అంటించుకుంటాడు. వీడి హృదయం ఎక్కడ శుద్ధీకరింపబడ్డది? హృదయ శుద్ధి లేకపోతే నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షత చూడలేవు. నీ జీవితంలో దేవుని యొక్క మేలులు నీ బ్రతుకులో, నీ కుటుంబంలో నువ్వు చూడలేవు. కనుక మనం గమనించేద్దాం. కనుక హృదయ శుద్ధి గురించి దేవుడు ప్రత్యేకంగా మాట. దేవుని చూసేదారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో అందరితో సమాధానముగాను
ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఆ, ఎవడునూ ప్రభువును చూడలేడు. ఎవరునో ప్రభువును చూడలేడు. పరిశుద్ధత కావాలి. నీవు దేవుణ్ణి చూడాలంటే ప్రభు యొక్క ప్రత్యక్షత, ప్రభు యొక్క మేలు, ప్రభు యొక్క ఆశీర్వాదాలు, ప్రభు యొక్క దీవెన, నెమ్మది, సమాధానం నీ జీవితంలో కావాలి అని అంటే పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేవు నీ జీవితంలో. నువ్వు దేనికోసం ఆశించి దేవుని సన్నిధికి వస్తున్నావో అది నీ జీవితంలో కలగట్లేదు, నువ్వు పొందలేకపోతున్నావు నీ బ్రతుకులో, నీ కుటుంబంలో. అంటే నీ హృదయాన్ని సరి చేసుకో, నీ హృదయం శుద్ధీకరించుకో. ముందు హృదయ శుద్ధీకరణ దేవుడు కోరుకున్నాడు. శుద్ధీకరణ 2 కొరింథీలో 4:17 చూడండి. అక్కడే 4:17 నేను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముందు చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగచేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నిత్యములు. ఈ లోకము తట్టు చూస్తుందేమో నీ హృదయమో, ఈ లోకం గురించి ఆలోచిస్తుందో, ఇవి నిత్యమైనవి కావు. ఒకరోజు ఇది నాశనం అయిపోతుంది. ఏ తిండి కోసం ప్రాకులాడుతున్నావు ఆ తిండి కూడా నాశనం అయిపోతుంది. తినటానికి ఉపయోగపడే నీ నోరు, శరీరం కూడా పోతుంది. కనుక నిత్యమైనటువంటి ఇది ఒక్కటే దేవుని సన్నిధి, దేవుని సహవాసం, దేవునిలో ఉండటము, ఆయన సన్నిధిలో ఉండటం. కనుక ఆయన కోరుకున్నది ఏంటంటే నీ హృదయంలో స్థానం అడుగుతున్నాడు కదా. మీ దేహములు దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎన్ని అది చెప్పండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6:19 6:19 మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువైన యేసుక్రీస్తు చిందించిన పరిశుద్ధ నిర్దోష నిష్కళంక రక్తము ద్వారా కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి. హృదయంలో స్థానం ఉండే కదా దేవుణ్ణి మహిమపరచడానికి. మనం ఏదో గంట, ఇన్ని జీవితాల్లో గంట ఇవ్వటానికే చాలా టైం. ఇంత టైం అయిపోయిందా అనుకుంటాం మనం. జీవితాంతము ఒక్క క్షణము. ఒక మాట భక్తుడు యోబు గారు మాట అంటాడు. 34వ కీర్తన 34వ అధ్యాయంలో 12వ వచనంలో ఏమంటాడో తెలుసా? నా శ్వాస నిశ్వాసలు నేను విడిచిన ఎడల చూడండి ఆ మాట 12 అనుకుంటా. చేయడు, తప్పడు. తర్వాత మాట ఉంచుకొనిన ఎడల తీసుకొనిన ఎడల ఏకముగా నశింతురు. సర్వనాశనం అయిపోతుంది అండి, సర్వనాశనం అయిపోతుంది. రాత్రంతా పండుకున్నారు మంచిగాను. వర్షాలు రావటం సహజమే, వర్షాలు వస్తున్నాయి, వర్షాలు వస్తాయి. అసలు ప్రారంభించిందే, వర్షాకాలం ప్రారంభించిందే వాయినాడులోనే. ఋతుపవనాలు ఎక్కడి నుంచి వస్తాయి? నైరుతి ఋతుపవనాలు ఎక్కడి నుంచి వస్తాయండి? కేరళలోనే స్టార్ట్ అవుతాయి. కేరళలోనే స్టార్ట్ అవుతాయి ఋతుపవనాలు. తిరిగినాయి, వచ్చినాయంట. అది మామూలు ఎక్కడి నుంచే స్టార్ట్, దేశం అంతా వర్షాలు వస్తాయి. అదే వర్షం వస్తుంది అనుకున్నారు. తెల్లారి చూసినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో, ఎంతమంది ఉన్నారో, ఎంతమంది పోయారు, వాళ్ళేమైపోయినారో తెల్లారేటప్పటికి తెలియలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను దేవుడు కాపాడుతున్నాడంటే ఇంకా నీ కోసం కదా. మాట్లాడాడు ప్రకటన గ్రంథంలో సంఘం గురించి, నవోదయ సంఘం గురించి మాట్లాడుతూ 3:20లో 3:19 నుంచి చూడండి. 3:19
తర్వాత 20 చదువు. కనుక ఆ. నీవు ఆసక్తి కలిగి ఆ. మారుమనసు పొందుము. ఆ. ఇదిగో నేను తలుపులొద్ద నిలుచుని కట్టుచున్నాను. ఇదిగో తలుపులొద్ద నిల్చుని కట్టుచున్నాను. తట్టుచున్నాను. హృదయాన్ని తడుతున్నాడు. తలుపు అంటే మన ఇంటి తలుపులు కాదు. ఏమి తడుతున్నాడు? మన హృదయ తలుపులు తడుతున్నాడే. నీ హృదయం శుద్ధీకరించుకో, నీ జీవితాన్ని బాగు చేసుకో. నీ హృదయం శుద్ధీకరించుకున్నట్లయితే నేను నీ దగ్గరికి వస్తాను. నీవు నన్ను చూస్తావు. నా ప్రత్యక్షత, నా మేలులు, నా ఆశీర్వాదం, నా దీవెన, నా సమాధానం సమస్తం నువ్వు చూస్తావు. తలుపుది నీ హృదయంలో స్థానమి. ఏమన్నాడు తెలుసా అక్కడ? నాతో నీవును, నీతో నేను భోజనము చేద్దాం, సహవాసం చేద్దాం. భోజన సహవాసం. కనుక మనము ఎప్పుడు కూడా మనం గమనించాలి, మన జీవితంలో హృదయంలో ఎవరికి స్థానం ఇస్తున్నాం. ఈ లోకంలో ఎవరికి దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాము అని అంటే, ఆయన ప్రత్యక్షత పొందలేకపోతున్నాము అంటే కారణం ఏమిటంటే అదే కారణం. అందుకే అంటాడు చూడండి, 1 కొరింథీ 13:12 ఒక మాట ఉంది. ఇప్పుడు అద్దంలో చూసినట్లు ఆ. సూచనగా చూచుచున్నాము. ఆ. అప్పుడు ముఖాముఖిగా చూచుచున్నాము. ముఖాముఖిగా చూచేదము. ముఖాముఖిగా చూస్తాం. దేవుని ప్రత్యక్షత పొందుతాం. దేవుని నుండి ఆ మేలులు అనుభవిస్తాం. ఆ సంతోషం, ఆనందం, రక్షణానందము నాకు దయచేయమన్నాడు 51వ కీర్తనలో. రక్షణకు ఒక ఆనందం ఉంటుందండి. దేవుణ్ణి చేర్చుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా ఒక ఆనందంతో జీవిస్తాడు, ఒక సంతోషంతో జీవిస్తాడు, ఒక నిరీక్షణతో జీవిస్తాడు, ఒక విశ్వాసంతో జీవిస్తాడు. ఎప్పుడు చూసినా కృంగిపోటే, ఎప్పుడు చూసినా కుంగిపోయిన జీవితమే. దేవుని నమ్ముకున్నానంటే ఈ లోకములో ఐశ్వర్యాన్ని కంటే గొప్పదని చెప్తున్నా కానీ మనం ఆయనకి హృదయంలో స్థానం ఇవ్వట్లేదంటే మరి ఏమనుకోవాలి మనం? ఆయన కోరుకున్నది ఏమీ లేదు. నీ ఇల్లు ఎంత పట్టుకొచ్చివు, నీ ఆస్తి అంత పట్టుకొచ్చివు, లేకపోతే ఇంత అంత అని అనలేదు ఆయన. నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వు. నీ హృదయం నేను ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి? దాన్ని శుద్ధీకరించుకోవాలి. హృదయమును శుద్ధీకరించుకోవాలి. దానిలో ఉన్న పాపాన్ని, దానిలో ఉన్న చెడును విడిచిపెట్టు. అప్పుడు నేను నీ యొద్దకు ఉంటాను. నీ హృదయంలో ఉన్న స్థానం ఉంటాను. నీది ప్రతీది కదా. సామెతలో ఆయన అధికారమునకు అవకాశం, ఆయన అధికారాన్ని, ఆయన ఏలుబడికి అవకాశం ఇవ్వాలి. ఆయన ఏళ్తాడు, ఆయన రాజు. ఇంటి గుమ్మంగా తెస్తాను ఈ గృహాధిపతి యేసుక్రీస్తు అని పెడతారు బోర్డు. కానీ ఆ గృహానికి కాదు, ఈ గృహానికి పెట్టు, మెడలేసి తిరుగు. ఈ గృహం కట్టుకున్నాడు ఆయన. ఆ గృహం నువ్వు కట్టుకుండా ఉండటానికి. ఈ గృహానికి అధిపతిగా ఉండాలి ఆయన. ఆయనకు ఉదయంలో స్థానం ఇవ్వాలి. ఆయన పరిపాలనకు లోబడాలి. ఆయన వాక్యానికి లోబడాలి. ఆయన చిత్తము ఎరిగి జీవించాలి. అందుకే అన్నాడు ఆయన మత్తయి మొదట నా నీతిని, నా రాజ్యమును ఎరుగుడు, తరువాత మీ కాయమం కావాలనో పరలోక తండ్రికి తెలియను అన్నాడు. పరలోక తండ్రికి తెలియను అన్నాడు. కనుక మనం అనేక విషయాలు మనం చూసుకోవచ్చు. కనుక ప్రియులారా గమనిద్దాం, మనం ఏ విధంగా జీవిస్తున్నాం. పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించుటకు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సత్తైన ప్రజలైన ఉన్నారు. కనుక దేవుని ప్రజలుగా బ్రతుకుతాం. వెలుగులోనికి వచ్చాం. మనం చీకట్లో నడవట్లేదు. అంధకార హృదయం కాదు, అవివేక హృదయం కాదు, శుద్ధ హృదయం. వెలుగులో జీవిస్తున్నాం. పగటివారు అంటాడు. తెస్సలోనికి 5లో ఏమంటాడు తెలుసా? మనం పగటివారం అంటాడు. పగటి జీవించేవారిగా జీవించాలి. చీకట్లో లాగా తడుముకుంటారు. పగలు కూడా తడుముకునేవాళ్ళు, దేవుళ్ళు ఆటవాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. పగటి కూడా దేవుళ్ళు ఆడతారు వాళ్ళు. ఈ లోకంలో నువ్వు సూర్యుడు నీ జీవితంలో ఉన్నాడు. నీతి సూర్యుడు నీ జీవితంలో ఉదయించాడు.
ఆయన జీవితంలో నువ్వు ఆయన శుద్ధీకరించుకుని హృదయంలో మలినాన్ని వెళ్ళగొట్టుకు జీవించినట్లయితే కదండి. మలాకి గ్రంథం 4:2 మాట అంటాడు. 4:2 ఏమంటాడు? 4:2 నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు. నీ జీవితం గంతులుగా ఉండాలి అంటే మొదట నీ హృదయాన్ని శుద్ధీకరించుకో. హృదయము అనేది దేవుడు నివసించటానికి, దేవునికి స్థానము కలగజేసే మానవ హృదయం. దానికి అనేకాట్లకి స్థానం ఉంటుంది, కానీ దేవునికి స్థానం అన్నీ కావాలి అని అంటే నువ్వు మొదట ఆయనకి స్థానమయ్యి. అందుకే నీ డబ్బు ఎక్కడ ఉంటుంది అని అంటే హృదయం ఎక్కడ ఉంటుందో, డబ్బు ఎక్కడ ఉంటుంది నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. అందుకేనరా బాబు అలాగే పెట్టాడు అంటాడు చాలామంది. జేబు ఎక్కడ పెడతారు మగవాళ్ళకి? ఎక్కడ పెట్టారండి జేబు? ఎడవ పక్కన ఉంటుంది. మానవుడికి జనరల్లీ హృదయం ఎక్కడ ఉంటుంది? ఎడమ వైపునే ఉంటుంది. అందుకనే బాబు మేము నీ దగ్గరికి రామయ్యా బాబు ఏసయ్యా దేవుడా నీ దగ్గరికి రామ, మేము ఎప్పుడు ఇక్కడే అంటు పట్టుకుని ఉంటుంది మా జేబులో అదంతా ఇదే అనుకుంటారు మీరు. లేదు లేదు లేదు, ఈ హృదయము దేవునికి స్థానమే. శుద్ధీకరించుకో, శుద్ధీకరణ పొందు. ఈ జీవితంలో దేవుని గొప్ప మహిమను చూస్తావు. నీ జీవితంలో ఆయన ప్రత్యక్షతలు చూస్తావు, ఆయన కార్యాలు చూస్తావు, ఆయన అద్భుతాలు చూస్తావు. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు సాక్షులుగా. ఈ లోకంలో దేవుని వెంబడించిన వాళ్ళు లోకంలో దేన్ని ఆశ్రయించి నీ హృదయంలో స్థానం ఇచ్చినావు? క్రోధము, కక్ష, అసూయ, ద్వేషము, ఇతరుల దేశం. ఇతరులు తింటుంటే వీడు ఒప్పుకోడు, ఇతరులు బాగుపడితే వీడు ఒప్పుకోడు. ఎంత భయంకరమైనటువంటి మరి జీవైపోయినాడంటే మానవుడు, భయంకరమైనది తన హృదయాన్ని. అందుకే యేసుప్రభు ఎప్పుడు హృదయం మీదే స్థానం, హృదయం మీదే ఆ యొక్క స్థానం, హృదయం గురించే మాట్లాడాడు. కనుక మనం గమనించుకుందాం, మన హృదయంలో అనేకమైనటువంటి సంగతులు హృదయం గురించే మాటలు. కలవరపడుతుంటుంది మానవ హృదయం, ఎక్కువగా కలవరపడతాది. నువ్వు నా హృదయంలో నాకు స్థానం ఇచ్చినట్లయితే యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 14, మీరు కలవరపడనీయుడు మీ హృదయములను, నేనుండి చోట మీనుంటానికి నేను వచ్చి మళ్ళీ తీసుకెళ్తాను అన్నాడు. కనుక హృదయము అనేది మరి దేవుని జీవితంలో, దేవునికి నీ జీవితంలో దేవునికి నీ హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నువ్వు ఉండదగిన వాడు. ఆయనతో ఆ నిత్యత్వంలో వారసత్వం పొందుతావు. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రత్యక్షత, ఆయన మేలులు, ఆ సమస్తాలు చూస్తాం. హృదయం 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 అని ఎందుకన్నాడంటే హృదయం పాపముతో నిండిపోయింది. భయంకరమైనటువంటి పాపం మనిషిలో, భయంకరమైన స్వార్థంతో నిండిపోయినాడు. స్వార్థ బుద్ధి కలిగి జీవిస్తున్నాడు. ఈ రోజున మానవుడు చెడిపోవడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? హృదయం సరి చేసుకోకే. వాడి హృదయము కేవలము నరమాత్రుడైనట్టే జీవిస్తున్నాడు. ఆత్మీయుడిగా ఏ విధంగానూ బ్రతకట్టలేదు. గలతీ పత్రికలో ఆత్మానుసారంగా జీవించాలంటే శరీరీచ్ఛలను త్యజించాలి. శరీరానుసారంగా జీవించేవాడు మరణం పొందుతాడు, తప్పదు. ఎందుకంటే వాడు హృదయంలో దేవునికి స్థానం ఇవ్వలేదు కనుక కేవలం ఆ శరీర జీవితానికే పరిమితం అయిపోయినాడు. దేవుని కార్యాలు ఎరగడవాడు. అని ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు తెలుసా? 2వ అధ్యాయం 14వ వచనంలో మనుష్యుడు ప్రకృతి సంబంధి అన్నాడు. అంతే. ఆ జీవరాశులతో నువ్వు కూడా జీవరాశి. లోకంలో ఎన్నో జీవరాశులు చూస్తున్నాం మనం. దాంట్లో ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అన్నాడు. అంతే. నిన్ను మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను ఎరుగడు.
ఆత్మ విషయం ఏమిటంటే నువ్వు శుద్ధీకరించినట్లయితే నీలో నేను ఉంటాను, నీకేది ఇష్టమో అది అడుగు, అది నేను ఇస్తాను. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడిగా బ్రతుకుతున్నావా? ఈ రోజునే నువ్వు నిర్ణయించుకో, నీ హృదయంలో ఎవరికి స్థానం ఉంది. తీరలేని కోరికలు ఉంటాయంట, తీరలేని కోరికలు పెట్టుకుని బతుకుతాడు ఒకడు. తెలుసా అండి, నేను ఈ జీవితంలో బ్రతికినట్లో నా పిల్లలకి ఇది చేయాలండి, నా పిల్లల్ని ఇది చేయాలండి, అది చేయాలి. ముందు నువ్వు ఇది నీ పిల్లల్ని ఇచ్చింది ఆయన నీకు బహుమానంగా ఇచ్చాడు. నీ పిల్లల కోసం నువ్వు బ్రతుకుతున్నావే, నీవు ఆయనకి పిల్లవాడు. ఆయన కంటే నువ్వు ఈ లోకంలోకి వచ్చావు. ఆయన సంరక్షించి పోషిస్తే ఈ లోకం వరకు బతికావు. ఆయన్ని విడిచి జీవించినట్లయితే ఈ లోకంలో నువ్వేమీ పొందలేవు. కనుక ఈ దినాన్ని నేను జ్ఞాపకం చేసుకుందాం. మరి యోగ్యత అర్హత కావాలి అని అంటే ప్రతివాడు రాసేస్తాడు టెస్ట్లో, ప్రతివాడు ఇంటర్వ్యూలకు వెళ్ళిపోతాడు. యోగ్యత కావాలి నీ జీవితానికి, క్రైస్తవ జీవితానికి ఒక యోగ్యత అవసరం. ఆ యోగ్యత మొదటిగా దేవుడు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి కావాలి, వారితో దేవుడు ఉంటాడు. వాడు దేవుడు ప్రత్యక్షత చూస్తాడు, దేవుడు మేలు చూస్తాడు, దేవుడు ఆశీర్వాద దీవెనలు చూస్తాడు. కన్ను మూసుకుందాం, ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుందాం.